బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల పంచాయతీ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్కి అనుమతి ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇవాళ విజేతల ప్రకటన కూడా. ఉప సర్పంచ్ ఎన్నిక సైతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 3,834 సర్పంచ్ స్థానాల్లో ఓటింగ్ జరగబోతోంది. సర్పంచ్ పదవి బరిలో ఏకంగా 12,960 మంది, ఏకంగా 12,960 మంది అభ్యర్థులు నిలిచినట్టు అర్థం చేసుకోవచ్చు. 27,628 వార్డులకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 27,628 వార్డులకు ఏకంగా 65,455 మంది పోటీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. మొదటి విడతలో 5 గ్రామాల్లో దాఖలు కాలేదు నామినేషన్స్. 169 వార్డులకు సైతం నామినేషన్లు జీరో. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు, వార్డుల్లో ఎన్నికలు రద్దు చేసిన క్రమం. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటు ఆయా జిల్లాలో ఎటువంటి వాతావరణం ఉంది, ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను ఉదయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు? సచిన్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పటికీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాటు చేసింది. ఒక రోజు ముందుగానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ఇచ్చారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కూడా కల్పించారు, తాగునీటి వసతి కూడా కల్పించారు, టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే చలి తీవ్రత కొంత అధికంగా ఉండడంతో ఓటర్లు కూడా కొంత ఆలస్యంగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి పోలింగ్ ప్రాంత పరిధిని, ఇలా ఓటర్ల జాబితాను, క్రమ సంఖ్యను కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 403 నుంచి దానికి సంబంధించి ఓటర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ కూడా దాన్ని స్పష్టంగా ప్రదర్శించడం జరిగింది. ఇకపోతే అటు అభ్యర్థుల జాబితాను కూడా ఇక్కడ ప్రదర్శించారు. మనం స్పష్టంగా చూడొచ్చు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరు, వారి యొక్క కేటాయించినటువంటి చిహ్నం ఏంటి అనేది కూడా, సింబల్ కూడా మనం చూడొచ్చు. ఆత్మకూరి నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గౌను సింబల్ ఇచ్చారు. చిక్కుల రామయ్య రఘునాథపాలెం గ్యాస్ స్టవ్ సింబల్ ఇచ్చారు. ఇలా అటు అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించినటువంటి చిహ్నాలను కూడా మనం ప్రస్తుతం స్పష్టంగా ప్రదర్శించడం జరిగింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తొలి విడతలో మొత్తం 12,960 మంది అభ్యర్థులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఇకపోతే వార్డులకు సంబంధించి 27,628 వార్డు స్థానాలకు కూడా ఎన్నికలు తొలి విడతలు నిర్వహించబోతున్నారు. 65,450 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవమైనట్లు మొత్తం 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు స్పష్టంగా సమాచారం అవుతుంది. మొత్తం 37,522 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159 మంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత సున్నితమైనటువంటి అంశం కావడంతో దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బందిని ఒక్క ఖమ్మం జిల్లాలోనే మోహరించారు. ఇప్పటికే సిపి సునీల్ దత్ కావచ్చు, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యాత్మక కేంద్రాల్లో అవసరమైతే పోలీస్ పహారాన్ని కూడా పెంచబోతున్నారు. సాయుధ దళాన్ని కూడా రంగంలో దించి ప్రస్తుతం అటు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా సర్పంచ్ స్థానం సంబంధించి, సర్పంచ్ ఎన్నికకు సంబంధించి గులాబీ రంగులో ఉన్నటువంటి బ్యాలెట్ ఉంటుందని, అదేవిధంగా వార్డు సభ్యుడి ఎన్నికకు సంబంధించి తెలుపు రంగులో బ్యాలెట్ విధానం ఉంటుందని చెప్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటలకి ప్రక్రియ ప్రారంభం అవుతుంది? ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందండి. 1 గంటకు అయిపోతుంది. ఇక్కడ సర్పంచి నార్మల్స్ అయింది. ఇక్కడ ఓన్లీ వార్డు ఓటింగే నడుస్తుంది. ఇది 4వ వార్డు. ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక కౌంటింగ్ 1 గంటకు పోలింగ్ అయిపోతుంది. అయిపోగానే కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాగానే ఉప సర్పంచ్ కూడా ఎన్నుకుంటాం. అంటే ఈ బ్యాలెట్ రంగుకు సంబంధించి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్పంచ్ కానీ, అంటే ఇప్పుడు ఏకగ్రీవమైంది కాబట్టి వార్డు సభ్యులకు సంబంధించి ఏ కలర్ లో ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లా? వార్డు సభ్యులకు సంబంధించి వైట్ కలర్ లో ఉంటుంది. ఈ సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్ లో ఉంటుంది. మనకి ఇక్కడ 2 వార్డులు ఉన్నాయి, మిగతా వార్డులన్నీ ఇనానిమస్ అయినాయి కాబట్టి సర్పంచ్ లేదు. ఓన్లీ 2 వార్డులలో వార్డే ఉంటుంది, అది వైట్ కలర్ లో ఉంటుంది. ఓటర్లకు ఎటువంటి ఏర్పాట్లు చేసేస్తారు మన పోలింగ్ కింద? ఓటర్లకి సఫిషియెంట్గా వాళ్ళు వచ్చి వేసి మళ్ళీ వెళ్ళేటట్లుగా క్యూ లైన్స్ అవి మెయింటైన్ చేస్తున్నామండి. లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్ పెట్టేసి ఒక్కొక్కరిని ఎంటర్ చేస్తున్నాము పోలింగ్ స్టేషన్లోకి.
మనం ప్రస్తుతం చూడొచ్చు సార్, తొలి విడతలో మొత్తం 192 గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా సుమారు 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఆ మిగిలినటువంటి స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికనైతే నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ పోలింగ్ ఏజెంట్ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వాళ్ళంతా వెరిఫై చేసుకుంటున్నారు ఓటర్ల జాబితాను, ఎవరు ఉన్నారు, ఆ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అనేది కూడా చాలా స్పష్టంగా మనం వాళ్ళు ఓటర్ ఏజెంట్లు కూడా స్పష్టంగా వెరిఫై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సమస్య ఉన్నా వెంటనే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో కూడా కలెక్టర్ దాదాపు 7 స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రం నుంచి పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. టీ పోల్ యాప్ లో కూడా 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని కూడా నమోదు చేస్తామని చెప్పైతే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 జిల్లాల్లో అటు జిల్లా కలెక్టర్లు దొరిశెట్టి అనుదీప్ తో పాటు జితేశ్వరి పాటిల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ పహారాన్ని కూడా మరింత పెంచుతున్నారు. దాదాపు ఖమ్మం జిల్లాలో సుమారు 300లకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్కడ సాయుధ బలగాలతో ప్రత్యేకమైనటువంటి పహారా కూడా కాస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా ఓటర్లు పూర్తిగా వారికి సంబంధించినటువంటి ఓటును కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పి ఎన్నికల అధికారి యంత్రాంగం అయితే చెప్తున్నారు. తొలి విడతలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే మళ్ళీ 11వ తారీఖు కావచ్చు, 14వ తారీఖు కావచ్చు, తర్వాత 17వ తారీఖు ఇట్లా 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించబోతోంది. ఎన్నికల కమిషన్ అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది సేపట్లోనే అటు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరే అవకాశం ఉంది. చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వల్ల ఓటర్లు కొంత ఆలస్యంగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది. సచిన్, రైట్. మరి ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది? సెక్యూరిటీ విషయంలో ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ? ఉదయ్. ప్రస్తుతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టెంట్లు పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత సాయంత్రమే ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఒకే రోజు ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత పోలింగ్ కావచ్చు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఒకే రోజు ఉండడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాలు కూడా అధిక సంఖ్యలో ఉండడంతో ప్రస్తుతం బందోబస్తుని కూడా చాలా పటిష్టంగానే ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటు భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఏజెన్సీ ప్రభావం, మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు. సో మరింత పహారాను ఇప్పటికే పెంచారు. అదనంగా బలగాల అవసరమైతే ప్రత్యేకంగా కూడా మోహరిస్తామని చెప్పి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచే చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా అటు పూర్తి స్థాయిలో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార సిబ్బందికి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికార యంత్రాంగం చెప్తుంది. సచిన్, రైట్. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మహేష్, ఒక్కసారి నేను మెదక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంది?